హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి హోలీకి దండలు వేస్తారు కదండి, ఆ దండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. హోలీ దండలు వచ్చేసి కొత్తగా పెళ్ళైన జంటలకి ఫస్ట్ హోలీ అప్పుడు వేస్తారంట, అలాగే పిల్లలు పుట్టాక ఫస్ట్ హోలీకి వేస్తారంట. అది మాకు తెలీదు, మా చెల్లి వాళ్ళ అత్తగారింటి సైడ్ ఉందండి, అందువలన మేము తయారు చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ మేము పల్లీలతో చేసామండి. ఏం లేదు, గట్టి దారం తీసుకోవాలి. గట్టి దారం తీసుకొని వైట్ కలర్ది ఇలా 2 వరుసలు ఎక్కించుకున్న తర్వాత పల్లీలను వరుసగా కుచ్చుకొని రెండులాగా మధ్యలో మన దగ్గర ఏమైనా పూసలు ఉంటే ఈ విధంగా పెట్టుకోవచ్చండి. కొంచెం లుక్ బాగా వస్తుంది. గోల్డ్ పూసలు పెట్టాము, చూసారు కదా. రెండు వరుసలు ఇలా ఎక్కించిన తర్వాత మధ్యలో గోల్డ్ పూస పెట్టి మళ్ళీ 2 వరుసలు ఎక్కించి ఈ విధంగా కుచ్చుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి ఇది మకానా తోటి అండి. మకానా ఎండు ద్రాక్ష కలిపి కూడా ఒక దండ తయారు చేసాము. ఏం లేదు, రెండు మకానాలు తీసుకొని తర్వాత ఒక ద్రాక్ష పెట్టడమే, లేకపోతే 3 మకానా తీసుకొని 2 ద్రాక్ష అలా పెట్టడం అన్నమాట. దేనికైనా ఒక గట్టి దారం తీసుకొని 2 వరుసలు ఎక్కించుకొని ఇలా కుచ్చుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మకానా ఎండు ద్రాక్షతోటి తయారు చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి 20 రూపీస్ నోట్లతోటి అండి. ఏం లేదు, 20 రూపీస్ నోట్ని ఈ విధంగా మడుచుకోవాలి. చూపించిన విధంగా మడుచుకొని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. సగానికి చేసి ఈ కొన ఆ కొన పిన్ పంచ్ ఉంటుంది కదా, దాంతో పిన్ చేసుకోవడమే. ఇంకో వైపు కూడా ఈ విధంగా చేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుందండి. మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకొని అన్నిటికీ కూడా మళ్ళీ పిన్ కొట్టుకోవడమే అండి. ఎన్ని పడతాయో చూసుకొని పిన్ కొట్టుకోవడమే. మళ్ళీ ఒకదానికి ఒకటి కూడా ఇలా పిన్ చేసుకోవాలండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని పిన్ చేసుకోవాలి. అప్పుడు దండలాగా వరుసగా వస్తుంది. ఆ తర్వాతకి 2 చివరలకి దారము పెట్టేసుకోవడమే అండి. చాలా ఈజీ. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. 2 చివరలకి చిన్నగా దారం పెట్టుకోవడమే అండి. ఆ తర్వాత ఇది వచ్చేసి చాక్లెట్లదండి. వరుసగా దారానికి చాక్లెట్లను కుచ్చుకోవడమే, ఏమీ లేదు దీనికి. మీరు ఏ కలర్ చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చండి.
చూసారు కదా, ఈ విధంగా దారానికి దండలాగా కుచ్చుకోవడమే. తర్వాత వచ్చేసి బాదంతో కూడా తయారు చేసామండి. దానికి కూడా అంతే, గట్టి దారం తీసుకొని 2 వరుసలు తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక దానెమ్మటి ఈ విధంగా కుచ్చుకొని దండలాగా చేసుకోవడమే. తర్వాత వచ్చేసి ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, వాటితోటి కూడా తయారు చేసాము. ఇలా ఇవి బుర్రలు అంటారు, మా సైడ్ అయితే బుర్రలు అంటారు. ఈ ఫ్రయామ్స్ తోటి కూడా ఒకటి ఫ్లవరు, ఒకటి ఇది ఉంది కదా పొడుగుది, అలా పెట్టుకొని డిజైన్ లాగా కుచ్చుకున్నాము. దీనికి కూడా అంతే, దారం అదే విధంగా తీసుకోవాలి. ఒకటి పొడుగుది తీసుకోవాలి, ఒకటి ఫ్లవర్ తీసుకున్నాము. అప్పుడు డిఫరెంట్గా డిజైన్ లాగా వచ్చిందండి. ఒకటి పొడుగుది, ఒకటి ఫ్లవర్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. దగ్గర నుంచి ఒకటి చూపిస్తాను. అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి కాజుతో కూడా తయారు చేసుకున్నాము. కాజుతో కూడా అంతే, ఒక్కొక్కటి కుచ్చుకొని వెళ్ళడమే. కొంచెం నిదానంగా ఎక్కించుకోవాలండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి ఇట్లా విడిపోతాయి కదా, చూసుకొని కుచ్చుకోవాలి. ఒకవేళ విడిపోతే ఇంకొకటి ఎక్కించుకోవడమే, అంతేలేండి. తర్వాత వచ్చేసి లిటిల్ హార్ట్స్ తోటి ట్రై చేసాము. ఏం లేదండి, ఒక అట్ట ముక్క తీసుకోవాలి. ఇప్పుడు పేపర్ పెళ్లి కార్డు ఉంటుంది కదా, పెళ్లి కార్డుని తీసుకొని ఈ విధంగా షేప్ లాగా కట్ చేసుకొని దాని వెంబటి గ్లూ తీసుకొని లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ని అంటించుకోవడమేనండి. ఇలా వరుసగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించుకున్నాము. ఆ తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి, షేప్ చూసుకొని. అంతే అండి, దండ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా మేము దండలు అనేవి కుచ్చుకున్నాము. డిఫరెంట్గా చాక్లెట్స్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి, అలానే బిస్కెట్స్ తోటి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ దండలని ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ బాయ్.